హాయ్ గైస్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మనం రెపల్ అంటే ఏందో చూద్దాం. పైథాన్ రెపల్ అంటే ఏందో చూద్దాం. రెపల్ అంటే ఏం లేదు, ఇంత ముందు కూడా ఉంది, కానీ ఓల్డ్ వర్షన్స్లో న్యూ వర్షన్లో ఏంటంటే కొన్ని చిన్న చిన్న ఫీచర్స్ అయితే యాడ్ చేశారనమాట. రెపల్ అంటే రీడ్, ఎవాల్యుయేట్, ప్రింట్, లూప్, ఇదనమాట రెపల్ అంటే. అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ని ఏదన్నా రాసినా కానీ రీడ్ చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది, రీడ్ చేసి ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ని అయితే ప్రింట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం ఇచ్చే ఇన్పుట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది రెపల్ అంటే. ఇందులో కొన్ని న్యూ ఫీచర్స్ అండ్ ఎలాగా ఇందులో మనం ఏం చేయొచ్చు, ఎలాగా కోడ్ రాయాలి, ఎలా చూసుకోవాలని మొత్తం చూపిస్తాను అనమాట. చూడండి, సింపుల్. దీన్ని ఫస్ట్ రెపల్ ఓపెన్ చేయాలి అని అంటే పైథాన్ లేదా పైథాన్ అని కానీ పైథాన్ 3 కానీ ఎంటర్ చేసి ఎంటర్ కొడితే మనకైతే రెపల్ ఆన్ అయిపోతుంది, ఎనేబుల్ అవుతుంది అనమాట. ఇందులో మనం కోడ్స్ అయితే రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐడిల్లో కూడా, ఇది మనం ఐడిల్ ద్వారా కూడా ఓపెన్ చేయొచ్చు అనమాట. అది మీకు వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను, ఐడిల్లో ఎలా ఓపెన్ చేయాలని పైథాన్లో. ఇది ఎందుకంటే మనం డైరెక్ట్ కోడ్ మొత్తం రాసి ఎగ్జిక్యూట్ చేసి చూసుకోకుండా మనం లైన్ బై లైన్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా, రైటా రాంగా అని. చిన్న చిన్న మాడ్యూల్స్ లేదా లైబ్రరీస్ లేదా ఇంపోర్ట్ చేసి చిన్న చిన్న స్టెప్స్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. పెద్ద ప్రోగ్రామ్లో ఏదైనా రాంగ్ వచ్చింది అనుకోండి, ఆ ఒక్క లైన్ తీసుకొని ఇక్కడ మనం దాన్ని క్లియర్ చేసుకొని చెక్ చేసుకొని మనం అయితే మళ్ళీ మన కోడ్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఆ ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే చూద్దాం ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది. ప్రింట్ అయితే ప్రింట్ చేద్దాం. హలో బాస్. ప్రింట్ అయితే వచ్చింది. ఇది సింగిల్ లైనే కాదు, డబల్ లైన్ కూడా ప్రింట్ చేస్తుంది అనమాట. డబల్ లైన్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు అది కూడా చూపిస్తాను. ఇందులో మళ్ళీ ఇంకోటి ఏంటంటే సాఫ్ట్ కీవర్డ్స్ని హైలైట్ చేస్తుంది, మనకి ఎర్రర్స్ అయితే చూపిస్తుంది, ఆటోమేటిక్ కంప్లీట్ అయితే చేస్తుందంట. చూద్దాం, అది కూడా ఆటో కంప్లీషన్ కూడా చేస్తుందంట. ప్రింట్ కొట్టి ట్యాబ్ ఇస్తే ఇక్కడ చూడండి, నేను PRI ఎంటర్ చేశాను, NT అయితే ఎంటర్ చేయలేదు. ఇక్కడ మీరు PRI ఎంటర్ కొట్టి ట్యాబ్ ఇస్తే అదే ఆటోమేటిక్గా రిమైనింగ్ కీవర్డ్ అయితే తీసుకుంటుంది అనమాట ప్రింట్. హాయ్. క్లోజింగ్ అయితే ట్యాబ్ అయితే వర్క్ అవ్వట్లేదు. ఇంకా ఇఫ్ కీవర్డ్ అయితే చూద్దాం. ఇఫ్ ఇచ్చాను, ట్యాబ్ ఇస్తే కుదరట్లేదు, నాట్ యూనిక్ అంటుంది. ఫర్ అయితే చూద్దాం. FO ఫర్ కూడా నాట్ యూనిక్ అంటుంది. ఇంకా అలా కొన్ని అయితే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ప్రింట్ వరకు అయితే తీసుకుంటుంది. PRI ఇచ్చాను అనుకోండి, PRI ఇచ్చి ట్యాబ్ ఇస్తే తీసుకుంటుంది. ఓన్లీ PR ఇచ్చి చూద్దాం. PR కూడా తీసుకోవట్లేదు, PRI. దానికైతే అది ఐడెంటిఫై చేయడానికి అయితే కొన్ని వర్డ్స్ అయితే, లెటర్స్ అయితే కావాల్సి వస్తుంది. ఓకేనా. ఇంకేమున్నాయి, క్లాస్ కూడా నాట్ యూనిక్ అంటుంది. ఇలా చాలా ట్రై చేయాలి, ఏది కరెక్ట్గా తీసుకుంటుందో లేదో మనకు అర్థం కావట్లేదు. ప్రింట్ వరకే తీసుకుంటుంది, ఇంకా ఏమేమి ట్యాబ్ ఇస్తే తీసుకుంటుందో మనకు తెలియదు. మల్టీ లైన్ ఎడిటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఆ మల్టీ లైన్ ఎడిటింగ్ అయితే చూపిస్తాను, ఒక్క నిమిషం. మల్టీ లైన్ అంటే ఇప్పుడు నేమ్ ఈజ్ ఈక్వల్ టు బాస్ అని ఇచ్చామనుకోండి, నేమ్ డాట్ అప్పర్ కేస్ అయితే ఇద్దాం. ఇప్పుడు చూడండి, అది అప్పర్ కేసులోకి మారిపోయింది, స్మాల్ నుంచి. అలాగా ఇంకా నెక్స్ట్ ఏం పర్ఫామ్ చేస్తుంది, సింటాక్స్ ఏమన్నా ఎర్రర్స్ ఉంటే అయితే మనకి చూపిస్తుంది అనమాట. సింటాక్స్ అయితే హైలైట్ చేస్తుందంట. టెర్మినల్ సపోర్ట్ చేస్తే మాత్రమే. అండ్ ఇంకా ఇంపోర్ట్ మాడ్యూల్స్ మనం ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంపోర్ట్ మ్యాథ్ మాడ్యూల్ అయితే ఇంపోర్ట్ చేస్తున్నాను.
ఈ స్క్వేర్ రూట్ ఫంక్షన్ అయితే మనం ట్రై చేద్దాం. 25 ఇస్తే మనకు అవుట్పుట్ అయితే 5 రావాలి. ఓకే, బాగానే వచ్చేస్తుంది అనమాట. ఇలాగ మనం చెక్ చేసుకోవచ్చు మాడ్యూల్స్ అవన్నీ. ఇంకా అడ్వాన్స్డ్గా కావాలంటే మనం ఐపైథాన్ అండ్ బీపైథాన్ అనే రెపల్స్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది బెటర్ యూఐ ఎక్స్పీరియన్స్ ఉంటుందంట. ఇంకా కొన్ని ఎర్రర్స్ని కూడా మనకి నీట్గా ఐడెంటిఫై చేసి చెప్తుందంట. చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 12 లెస్ దాన్ 23 ఇద్దాం. ఇక్కడైతే నేను కాల్ని ఇవ్వలేదు, ఎంటర్ కొట్టాను. ఎర్రర్ అయితే చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఎర్రర్ ఉందంట. ఫైల్ అయితే ఇది ఇన్పుట్ లైన్ 1 ఎక్స్పెక్టెడ్ కాలన్ అయితే ఇవ్వాలని చెప్తుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ మీకు షార్ట్ కట్స్ కూడా పనిచేస్తుంది అనమాట. అప్పర్ యారో క్లిక్ చేస్తే అంటే పైకి చూపిస్తుంది కదా, యారో ఒకటి ఉంటుంది బాణం మార్క్ లాగా పైకి, అది క్లిక్ చేస్తే మనకి ఇంతకుముందు ఎంటర్ చేసింది ఇన్పుట్ అయితే మనకు వస్తుంది అనమాట. ఇప్పుడైతే కాల్ని అయితే ఇద్దాం. ఇఫ్ 12 లెస్ దాన్ 45 ఇప్పుడు కాల్ని ఇద్దాం. ఇది మల్టీ లైన్ ఇండెంటేషన్ కూడా తీసుకుంటాం చూడండి. ఇక్కడ 3 డాట్స్ వచ్చి ఇండెంటేషన్ కూడా తీసుకుంది. ఇఫ్ తర్వాత అయితే ఇంత గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఆ గ్యాప్ కూడా అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఇండెంటేషను. చూద్దాం. అన్నప్పుడు ప్రింట్ ఇండెంటేషన్ కూడా కరెక్ట్గా ఇచ్చింది. చూద్దాం, మల్టీ లైన్ కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. 2 లైన్స్ ఒకేసారి. ఎంటర్ కొడదాం. మళ్ళీ ఎంటర్ 2 టైమ్స్ ఎంటర్ కొడితే మనకి అవుట్పుట్ అయితే చూపిస్తుంది అనమాట. ఇది ట్రూ కాబట్టి కండిషన్ అవుట్పుట్ ఇచ్చింది. ఇక్కడ సెమీ కోలన్ మనకి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇదన్నమాట సింటాక్స్ ఎర్రర్ అయితే చూపించింది. ఇప్పుడు మనం 2+2 డైరెక్ట్ మనం అవే కాకుండా నార్మల్ క్యాలిక్యులేషన్స్ కూడా చేసుకోవచ్చు. 2+4 అయితే 6 ఇచ్చింది. గ్రేట్. నార్మల్గా తీసుకుంటుంది అనమాట. 10 డివైడెడ్ బై 4 ఇద్దాం. వావ్, ఇది కూడా వర్క్ చేస్తుంది. 10 డివైడెడ్ బై 2 ఇస్తే మనకు కన్ఫర్మ్ అయినట్టు అనమాట. 5 కరెక్ట్గా ఇస్తుంది. అండ్ ఇదే కదా చెప్పాను కదా ఇందాక, డబల్ లైన్ మల్టీ లైన్ అయితే మనకి వర్క్ చేస్తుంది అనమాట. నేమ్ అప్పర్ కూడా మనం ట్రై చేసాం కదా. 2 లైన్స్ కూడా ట్రై చేసాం. ఇంకేముంది మనం టెస్ట్ చేయడానికి? ఎర్రర్స్ ఇంపోర్ట్ చేసాం. ఓకే, మల్టీ లైన్ చేసాం, ఇంపోర్ట్ మ్యాథ్ చేసాం. ఇంకేమున్నాయంటే ఎర్రర్స్ అయితే ఇంకొన్ని ఎర్రర్స్ అయితే మనం ఒకసారి చెక్ చేద్దాం. ప్రింట్ హాయ్ ఇద్దాం. ఇక్కడ మనకి డబుల్ కొటేషన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏమైనా ఎర్రర్ వస్తుందో చూద్దాం. నేమ్ ఎర్రర్ అయితేనే వచ్చింది. ఇక్కడ డబుల్ కొటేషన్స్ మిస్ అయిందంట. నేమ్ హాయ్ ఇస్ నాట్ డిఫైన్డ్. ఇక్కడ ఈ డబుల్ కొటేషన్స్ మిస్ అయితే ఇలా వస్తుంది మీకు ఎర్రర్. ఒకవేళ సింటాక్స్ ఎర్రర్ రావాలి అని అంటే సింటాక్స్ ఎర్రర్ దేనివల్ల వస్తుందంటే హాయ్, ఇక్కడ బ్రాకెట్ మనం క్లోజ్ బ్రాకెట్ ఇవ్వకపోతే అది ఇండెంటేషన్ లాగా తీసుకుంటుంది. క్లోజింగ్ బ్రాకెట్ ఇవ్వకపోతే ఇదిగో ఇంతకుముందు ఇట్లా బ్యాక్ స్పేస్ ఎంటర్ కొట్టిన తర్వాత ఎట్లా వచ్చింది ఇండెంటేషన్ తీసుకుంది. ఇంతకుముందు అప్డేటెడ్ అవ్వక ముందు ఈ రెపలు బ్యాక్ స్పేస్ ఇస్తే తీసుకునేది కాదు. మళ్ళీ మీరు దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఎంటర్ చేయాల్సి వచ్చేది, ఇన్పుట్ ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు బ్యాక్ స్పేస్ ఇస్తే మళ్ళీ బ్యాక్ అయితే వెళ్తా ఉందన్నమాట. ఇక్కడ ఈ డబల్ కొటేషన్స్ ఒకటే ఇచ్చొద్దాం. ఇప్పుడు సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. అన్టర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరల్ డిటెక్టెడ్ యాజ్ లైన్ 1. ఇది అన్టర్మినేటెడ్ అనమాట. స్ట్రింగ్కి ఇక్కడ డబల్ కొటేషన్లు ఇవ్వలేదు, సగంలో అర్ధాంతరంగా ఆపేసామని చెబుతుంది. స్ట్రింగ్ అయితే కంప్లీట్ చేయాలని చెప్తుంది అనమాట. ట్యాబ్ తీసుకుంటుంది. హెల్ప్ ట్యాబ్ ఇస్తే కంప్లీట్ చేస్తుంది, చూసాం కదా. ఏమన్నా మీకు హెల్ప్ కావాలంటే హెల్ప్ ఫంక్షన్ కూడా వర్క్ చేస్తుంది అనమాట. ఓ షిట్, హెల్ప్
ఇదనమాట. దీని గురించి అయితే ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మళ్ళీ మనం బ్యాక్ అయితే వచ్చేసాం అనమాట. చూద్దాం కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. హెల్ప్ అనే ఫంక్షన్ ఇచ్చి ఇఫ్ కీవర్డ్ అని ఇస్తే మనకి ఇఫ్ స్టేట్మెంట్ గురించి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. యూజ్డ్ ఫర్ కండిషనల్ ఎగ్జిక్యూషన్, ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ అసైన్మెంట్, ఎక్స్ప్రెషన్, సూట్, ఎలిఫ్, సూట్ ఇదనమాట. ఇఫ్ గురించి అయితే చెప్పింది. క్లాస్ గురించి ఏం చెప్తుంది చూద్దాం. క్లాస్ డెఫినేషన్ డిఫైన్స్ క్లాస్ ఆబ్జెక్ట్. సూపర్. ఎంటర్ కొడితే ఇంకా దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉందన్నమాట క్లాస్ గురించి. అండర్స్కోర్ ఇస్తే లాస్ట్ మనం ఇచ్చిన కీవర్డ్ అయితే వస్తుందంట. లాస్ట్ మనం ఇచ్చిన వర్డ్ అయితే వస్తుందంట. ఒకవేళ ట్రై చేద్దాం. ఏదో ఒకటి ఓకే. ఇప్పుడు అండర్స్కోర్ ఇచ్చి చూద్దాం. కీవర్డ్సే వస్తుంది. లాస్ట్ ఎవాల్యుయేటెడ్ ఎక్స్ప్రెషన్. ఓకే. if 4 less than 8 print high. ఇప్పుడు అండర్స్కోర్ చేస్తూ చూద్దాం. కీవర్డ్స్ అనే వస్తుంది. లాస్ట్ ఎవాల్యుయేటెడ్ చేసిన ఎక్స్ప్రెషన్ అంటే ఇదే వస్తుంది అనమాట. అండర్స్కోర్ ఇచ్చి ఎంటర్ కొడితే ప్రీవియస్ కమాండ్స్ రావాలి అంటే అప్పర్ యారో క్లిక్ చేస్తే ఇవన్నీ వస్తున్నాయి. అది ప్రీవియస్ కమాండ్స్ అయితే రీకాల్ అవుతున్నాయి అనమాట. అప్పర్ యారో క్లిక్ చేస్తే ఎగ్జిట్కి రావాలంటే కంట్రోల్ D కానీ లేదా ఎగ్జిట్ అయితే క్లిక్ చేస్తే ఎగ్జిట్ అయిపోద్దంట. ఎగ్జిట్ అయిపోయి ఈ రెపెల్లో నుంచి బయటకు వచ్చేసింది. మళ్ళీ నా ల్యాప్టాప్లో పైథాన్ 3 ఉంది కాబట్టి నేను సింపుల్ పైథాన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరైతే ఏ వర్షన్ కావాలనుకుంటే ఆ వర్షన్ 3 or 2 క్లిక్ చేసి ఎంటర్ చేస్తే మళ్ళీ రెపెల్ అనేది వస్తుంది అనమాట. అది చిన్న కోడ్ స్నిపెట్స్కి అయితే ఫుల్ ఎడిటర్ ఓపెన్ చేసి మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా దీంట్లో చెక్ చేసుకోవచ్చు. సింటాక్స్ డీబగింగ్ చేసుకోవచ్చు లైవ్లో. ఎర్రర్స్ చూసుకొని ప్రాక్టీస్ చేయడానికి లాజికల్ బిల్డింగ్ అయితే మనకి బాగా యూజ్ అయింది. మనం మళ్ళీ ఫుల్ ఎడిటర్ని ఓపెన్ చేయకుండా VS కోడ్ అలాగా ఐడీలు ఓపెన్ చేయకుండా సరిపోద్ది ఇందులోనే. ఇంకా ఈ మ్యాథ్ లైక్ మాడ్యూల్స్, ర్యాండమ్ మాడ్యూల్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది కంప్లీట్గా దీని గురించి. ఇంకా దీన్ని ఐడీలో కూడా ఓపెన్ చేయొచ్చు. అది ఎలాగో చూపిస్తాను. మీరు మీ ల్యాప్టాప్లో సెర్చ్ బాక్స్లో ఐడీలో అయితే ఓపెన్ చేయండి. ఐడీలో అయితే ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా డైరెక్ట్ అయితే మీకు సేమ్ ఇలాగే వస్తుంది అనమాట. చూడండి ఇందులో కూడా సేమ్ రెపెల్ అనమాట. ఇందులో కూడా మనం సేమ్ వర్క్ అయితే చేసుకోవచ్చు. 4 + 5 ఇక్కడ కూడా సేమ్ అయితే వర్క్ చేస్తూ ఉంది. నేమ్ హరి ఎంటర్ కొట్టాము. నేమ్ డాట్ ఇక్కడ చూడండి ఆప్షన్స్ అన్నీ మీకు వచ్చాయి. ఈ ఆప్షన్స్ అన్నీ మనం యూస్ చేసుకోవచ్చు. క్యాపిటలైజ్ సెంటర్ చూద్దాం. బిల్ట్-ఇన్ మెథడ్ సెంటర్ ఆఫ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఎట్. ఓకే, ఇవి ఏంటి ఫంక్షన్స్. ఇక్కడైతే ఈ అప్పర్ యారో అయితే వర్క్ అవ్వట్లేదు. అప్పర్ యారో క్లిక్ చేస్తే ప్రీవియస్ స్టేట్మెంట్ ఆర్ కమాండ్ అయితే రావట్లేదు అనమాట. నేమ్ డాట్ సెంటర్ కాకుండా క్యాపిటలైజ్ ఇద్దాం. క్యాపిటలైజ్ ప్రీవియస్ని అయితే మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. మల్టీ లైన్ ఉంది. ప్రీవియస్ అండర్స్కోర్ మరి అండర్స్కోర్ చూద్దాం ఒకసారి. అండర్స్కోర్ కూడా వర్క్ అవుతుంది. ఇంపోర్ట్ ఏమన్నా వర్క్ అవుతుందా?
import math dot square root of 25 అన్నీ వర్క్ అవుతున్నాయి మ్యాక్సిమం. అండ్ బ్యాక్ వెళ్ళడానికి అయితే ఉందో లేదో చూద్దాం. ప్రింట్ ఆఫ్ హై, ఇది మరీ అంత ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవ్వట్లేదు. ఎంటర్ తీసుకుంటే సింటాక్స్ ఎర్రర్ అయితే వచ్చింది అనమాట. ప్రీవియస్ మనం కమాండ్ ప్రాంప్ట్లో ఆన్ చేసిన రెపల్ అయితే అడ్వాన్స్డ్గా వర్క్ అవుతుంది అనమాట. ఇది కొంచెం జాగ్రత్తగా అయితే వర్క్ చేయాల్సిన అయితే అవసరం అయితే ఉంది. ఇది సింటాక్స్ ఎర్రర్ అనమాట. దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, దాంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. నాకు తెలిసి బెటర్ ఏదంటే మీరు ఫాస్ట్గా వర్క్ చేసుకోవడానికి అయితే కమాండ్ ప్రాంప్ట్లో వచ్చిన రెపల్ బెటర్ అనమాట. ఎర్రర్స్ని ఫాస్ట్గా డీకోడ్ చేసుకోవడానికి ఇదైతే బాగుంది. ఇండెంటేషన్ కూడా చూద్దాం ఒకసారి, ఇండెంటేషన్ ఎలా వస్తుందా అని. ఇఫ్ 3 less than 9, ఇండెంటేషన్ కూడా తీసుకుంటుంది, నో ప్రాబ్లం. అన్ని ఫంక్షన్స్ అయితే ఆల్మోస్ట్ వర్క్ అవుతున్నాయి. దీంట్లో ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సజెస్ట్ చేస్తూ ఉంది. గ్రేట్, ఇది కూడా బాగానే వర్క్ అవుతుంది అనమాట. ఇదే నాకు నచ్చింది. మీకు ఇక్కడ ఫంక్షన్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంది. ఇది నేమ్ డాట్ మళ్ళీ రాయాలి. అది గుర్తుంచుకుంది పాతది. ఈజ్ ఆల్ఫా లోయర్ అన్నీ అయితే తీసుకుంటుంది అనమాట. ఈజ్ న్యూమరిక్, అంటే ఇది న్యూమరికా కాదంటే ఇది ఈజ్ న్యూమరిక్ ఆఫ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఎట్. ఇదైతే లొకేషన్ చూపిస్తుంది కానీ డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ అయితే చెక్ చేయట్లేదు. ఓకే, నో ప్రాబ్లం.